హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ తెలుగు యానిమే కుర్రోడు. అండ్ ఈ వీడియోలో మనం హొరిమియా యానిమే ఎపిసోడ్ 3 అయితే మీకు తెలుగులో క్లియర్గా అయితే కవర్ చేస్తున్నాం. యాక్చువల్గా వీడియో ఇంత డిలే చేసినందుకు దయచేసి క్షమించేసండి. అండ్ ఫ్యూచర్ వీడియోస్ డిలే కాకూడదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో కుదిరినంత రీచ్ అయితే ఇవ్వండి. అండ్ ఈ వీడియో ఎప్పుడైతే 1K వ్యూస్ రీచ్ అవుతుందో ఆ నెక్స్ట్ డేనే మనం ఇంకొక ఎపిసోడ్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో అయితే రిలీజ్ చేస్తాం. యాక్చువల్గా ఇలా చేయడానికి మెయిన్ రీజన్ ఒకటే, దాదాపు ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నా సరే దానికి సరైన రీచ్ రాకుంటే అంత టైం కూడా వేస్ట్ అవుతుంది. సో అందుకని మనం మల్టిపుల్ యానిమేస్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీ సైడ్ నుంచి మాకు మంచి రీచ్ అనేది వచ్చిందంటే తప్పకుండా మీరు అడుగుతుంటే అన్ని యానిమే ఎక్స్ప్లెనేషన్ని కూడా ప్రతిరోజు కూడా రిలీజ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. ఐ హోప్ మా ఎఫర్ట్స్కి మీరు తగినంత రీచ్ ఇస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంకా లేట్ అండ్ ల్యాగ్ లేకోకుండా వీడియో అనేది స్టార్ట్ చేసుకుందాం. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. ఎపిసోడ్ స్టార్టింగ్లోనే మనకి మేమోర్ యొక్క పాస్ట్ అని చూపిస్తారు. అండ్ చిన్న వయసులో మనోడు ఎంత బాగున్నా సరే తన ఫ్రెండ్స్ మాత్రం తనని ఎప్పుడు పేర్ చేసుకోరు అండ్ ఎప్పుడు తనని ఒంటరిగా వదిలేస్తాడు. అండ్ అలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళ మిడిల్ స్కూల్లో కూడా తనకి ఏదైనా ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు టీచర్స్ ఏదైనా గ్రూప్గా డివైడ్ కాండి అన్నప్పుడు కూడా మన మేమోర్ని వదిలేసి అందరూ గ్రూప్స్గా మారేవాళ్ళు. ఇంకా దాన్ని తలుచుకున్న మనోడు ఈ తొక్కలో స్కూల్ ఒకటే ఎప్పుడు నేను ఒంటరివాడిని అన్నట్లు నన్ను గుర్తు చేస్తుంటుందని చెప్పి పక్కన ఉండే సేఫ్టీ వెన్తో మనోడు బలవంతంగా తన చౌకైతే ఒక బొక్క పెట్టుకుంటాడు. అలా కొన్నాళ్ళ తర్వాత మనోడు ఈ స్కూల్లో జాయిన్ అయిన కొత్తలో ప్రతి ఒక్కరు కూడా తనతో పేరు కావాలని చెప్పి మళ్ళీ ఆలోచించేవాళ్ళు. బట్ అలా ఒకసారి టర్న్ అనేది మన ఒరిమియాకి వస్తుంది. అప్పుడే తన ఫ్రెండ్స్ అంతా కూడా నువ్వు వెళ్ళొద్దంటున్నా సరే బట్ మన హోరీ పాప మాత్రం వెంటనే వెళ్ళి మేమోరుతో మాట్లాడి నెక్స్ట్ వీక్ మన ఇద్దరమే ఇక్కడ గ్రూప్గా మారుతాము, నీకు ఓకే కదా అని చెప్పి మనతో ఎంతో ప్రేమగా మాట్లాడుతుంది. ఇంకా దాన్ని చూస్తున్న మన మేమోరో గడు కూడా అందరితో పోలిస్తే హోరీ పాప ఎంతో డిఫరెంట్, అది నాకు ఎంతో బాగా నచ్చింది అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్ చేసి నెక్స్ట్ సీన్ అనేది ప్రేమ్ సీన్లోకి షిఫ్ట్ అవుతుంది. అండ్ ఏదో పర్పస్ మీద అందరినీ కూడా గ్రూప్స్గా డివైడ్ చేస్తుంటారు. ఇంకా అప్పుడే క్లాస్ 1 గ్రూప్లో మన హోరీ పాప ఇంకా తన ఫ్రెండ్ అండి యూకి పాప ఉంటారు. ఇంకా దాన్ని చూస్తే ఇషికావ గడు ఎలాగైనా సరే నేను కూడా క్లాస్ 1 గ్రూప్లోనే ఉండాలని కోరుకుంటాడు. ఇంకప్పుడే తన ఫ్రెండ్ గారు కూడా రే ఇషికావ నువ్వు కూడా క్లాస్ 1 గ్రూప్లో ఉన్నావు ఉండడంతో ఇంకా మాట్లాడిన మనోడు వెంటనే సంతోషపడతాడు. బట్ ఈ గ్యాప్లోనే అదే గ్రూప్లో మన మేమోరో గడు కూడా ఉంటాడు. బట్ ఈసారి మన టోరు గడు మాత్రం ఓ మామ నువ్వు కూడా నా గ్రూప్లోనే ఉన్నావు ఎంతో సంతోషంగా ఉందని చెప్పి వీళ్ళిద్దరూ హక్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇంకా దాన్ని గమనిస్తుంటే రిమైనింగ్ స్టూడెంట్స్ అంతా కూడా అరే వీళ్ళకేమైందిరా, వీళ్ళిద్దరిని పెట్టినది కేవలం గ్రూప్లోనే కదరా, ఎందుకని ఈ నైల్ ఇంత బడే కొడుతున్నారు, కొంపదీసి ఈ నైల్ ఏమన్నా డేటింగ్లో ఉన్నారా అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. బట్ మన మేమోరో గానికి మాత్రం ఆ గ్రూప్లో ఉండడం అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి ఒంటరిగానే బతికాడు అండ్ ఒంటరిగానే పెరిగాడు, అది మీ అందరికీ తెలుసు కదా. సో ఎలాగైనా సరే ఈ గ్రూప్ దాంట్లో కూడా నేను ఎలాగైనా ఎగ్జిట్ అయిపోవాలని చెప్పి మనోడు తన టేబుల్ దగ్గర కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. బట్ ఈ గ్యాప్లోనే తన ఫ్రెండ్స్ అండే మన ఇషికావ గడు హొరిమియా యూకి వీళ్ళంతా కూడా తన చుట్టూరు కూర్చొని వాళ్ళు ఈ గ్రూప్లో ఏమేమి డిస్కషన్ చేసుకోవాలి అండ్ ఎవరెవరు ఏ పనులు చేయాలని చెప్పి డిస్కస్ చేస్తూ ఉంటారు. అండ్ ఈ గ్యాప్లోనే మన టోరు గాని మీద మన హోరీ పాప మాత్రం మన టోరు గాని తిడుతూ అల్లరి చేస్తూ ఉంటుంది. ఇంకా అలా వీళ్ళంతా ఎంజాయ్ చేస్తూ ఉంటే బట్ మన మేమోరో గడు కూడా అసలు వీళ్ళ గ్రూప్లో నేను సెట్ అవుతానా లేదా అన్నట్లు ఆలోచనలు అయితే పడతాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనం మేమోరో గడు ఆ బిల్డింగ్ రూఫ్ టాప్ పైన ఉంటే ఇంకా అప్పుడే అక్కడికి ఇష్కా వస్తాడు. ఇంక ఇష్కావని చూసిన మన మేమోరో గడు కూడా ఇష్కావ నువ్వేమని అనుకోనంటే నువ్వు నా గురించి ఏమని ఆలోచిస్తావని అడుగుతాడు. ఇంకా అప్పుడే మనోడు కూడా నిన్ను చూస్తే ఎప్పుడు క్రీపీగా అనిపిస్తావు అండ్ 100% ఇరిటేట్ తెప్పిస్తావు అండ్ వీటన్నిటితో పోల్చుకుంటే నువ్వు నా హోరీ పాపను దొంగలించవడంతో ఇంకా మాట్లాడిన మేమోరో గడు అరే నేను పాజిటివ్స్ అడిగితే వీడేంద్ర నాలో ఉండే నెగిటివ్స్ చెప్తున్నాడు అన్నట్లు బాధపడతాడు. ఇంకప్పుడే ఇష్కావ గడు కూడా సర్లే కానీ నాలో ఉండే పాజిటివ్స్ చెప్పు అనడంతో ఇంకా మన మేమోరో గడు కూడా బాగా ఆలోచించి నువ్వు ఎంతో అందంగా ఉంటావు అంటాడు. ఇంకా ఆ మాటలైనా మన ఇష్కావ గడు మరి ఎందుకనరా అందరూ నన్ను నా ఫస్ట్ నేమ్తో పిలితే నువ్వు మాత్రం నా లాస్ట్ నేమ్తో పిలుస్తావు అనడంతో ఇంకా వెంటనే సిగ్గుపడుకుంటా మన మేమోరో గడు కూడా టోరు అంటాడు. ఇంకా వెంటనే మేమోరో గని ఫేస్ చూసి ఆ మొక్క మీద అలా పెట్టు, నేను ఎంతో అడుక్కొని నీతో మాట్లాడుతున్నట్లు మాట్లాడుతున్నావు, నీ అట్లాంటి వియర్డ్ పర్సన్ నేను ఎక్కడ చూడలేదు అనడంతో ఇంకా ఆ మాటలైనా మన మేమోరో గడు ఒక్కసారిగా బాధపడుకుంటా అవును నువ్వు చెప్తానేది కరెక్టే, నేను ఎంతో వియర్డ్ పర్సన్ని, నా చిన్న వయసులో నుంచినే నన్ను అందరూ కూడా అదే మాట అనేవాళ్ళు. బట్ నాకు ఇప్పుడిప్పుడే అర్థమైపోతుంది నేను కూడా చిన్నపిల్లని కాదు, నేను కూడా పెరుగుతున్నాను. నా చిన్న వయసులో నాతో ఎవరు మాట్లాడలేదని చెప్పి ఇప్పుడు కూడా నేను ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఉండకూడదు కదా. సో నాకు కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, నేను కూడా వాళ్ళని అర్థం చేసుకోవాలి అనడంతో ఇంకా ఆ మాటలు ఇష్కావ గడు కూడా సరేలే కానీ ఇజుమే నీకోసం వెయిట్ చేస్తుంటా త్వరగా రా అని చెప్పి మనోడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంకా ఫస్ట్ టైం మన మేమోరో గారిని తన ఫస్ట్ నేమ్తో పిలిచారు, అది కూడా మన ఇష్కావ గడు పిలిచాడు. దానికి మనోడు ఎంతో ఎమోషనల్ అవుతాడు. ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది.
ఇంకలా మన వాళ్ళు ఇద్దరు కూడా క్లాస్లోకి ఎంటర్ అవుతారు లేదో అప్పుడే మన హోరీ పాప ఇద్దరు ముఖం మీద కూడా ఓ షాట్ ఇచ్చి, నేను అప్పుడే చెప్పా కదా మీ ఇద్దరికి మన యొక్క ఫినిష్ రిపోర్ట్ అనేది మనం ఇవ్వాలి బిఫోర్ ది లంచ్ లోపల, మీరు ఎక్కడికి తిరిగి వస్తున్నారు, మీకు ఇచ్చిన పని కూడా మీరు సక్రమంగా చేయరాండంతో ఇంకా ఆ మాటలనే ఇద్దరు కూడా ఫస్ట్ లో తిట్లు తిన్నా సరే మన ఇష్కావగాడైతే హోరీ పాపను ఎదిరించి మాట్లాడతాడు. బట్ మన మియమోరగాడు మాత్రం హోరీ పాప ఫేస్ చూసి మనోడు సైలెంట్ అయిపోతాడు. అండ్ ఇక్కడే సీన్ అయినా కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. నిన్నంతా మన ఇష్కావగాడు నన్ను నువ్వు ఫస్ట్ నేమ్ తో పిలిచలేదు అనేకి మన మియమోరగాడు సిగ్గుపడుకుంటే నేను ఫస్ట్ నేమ్ తో పిలిచాడు కానీ, బట్ ఈ రోజుకి వచ్చేకి మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ ఇష్కావా అని పిలుస్తాడు. బట్ మన ఇష్కావా గారు మాత్రం మన మియమోరో గాని తన ఫస్ట్ నేమ్ ఏంటి ఇజుముతో పిలుస్తూ ఉంటాడు కానీ, బట్ దాన్ని ఏది మనోడు పట్టించుకోడు. ఇంకా వెంటనే మన ఇష్కావా గారికి కోపం వచ్చి, నిజంగానే ఇడు చెత్త నా కొడుకో, నిన్నొకలా బిహేవ్ చేస్తున్నాడు, ఈ రోజు ఒకలా బిహేవ్ చేస్తున్నాడు అనుకుంటాడు. అండ్ ఇక్కడే సీన్ కట్టే నెక్స్ట్ సీన్ లో మన హోరీ పాప అయితే జ్యూస్ తాగుతూ ఉంటుంది క్యాంటీన్ లో కూర్చొని. ఇంకా అప్పుడే మన హోరీ పాప తాకి ఐసాకే పాప వచ్చి మాట్లాడుతుంది. ఫస్ట్ లో వీళ్ళిద్దరు నార్మల్ గా మాట్లాడుకున్నా, వెంటనే ఐసాకి పాప మియమోరో గురించి అడుగుతుంది. అండ్ మన హోరీ పాప కూడా మియమోరో మంచోడు అన్నట్లు మాట్లాడుతూ ఉంటే, ఇంకా అప్పుడే ఐసాకి పాప కూడా, అది నాకు కూడా తెలుసు హోరీ సెన్పై గారు, బట్ నేను మిమ్మల్ని ఒక్క ప్రశ్న అడుగుతాను, మీకు మీ అమ్మోరాకి ఏదైనా సంబంధం ఉందా, లైక్ మీరు ఏమన్నా మీ అమ్మోరని లవ్ చేస్తున్నారా, లేదంటే మీ అమ్మోర ఏమన్నా మిమ్మల్ని లవ్ చేస్తున్నాడా అని అడుగుతుంది. ఇంకా డైరెక్ట్ గా క్వశ్చన్ అడగడంతో మన హోరీ పాప సిగ్గుపడుకుంటా లేదు లేదు మేము జస్ట్ ఫ్రెండ్స్ అంటుంది. ఇంకా ఆ మాటలైనా మన హయసాకి పాప కూడా, ఓకే అట్లయితే నేను ఎక్కువగా ఉంచుకున్నా, అలాగైతే ఇప్పుడు నాకు కూడా పర్లేదు, నా లైన్ కూడా క్లియర్ అయిపోయింది, అలా అయితే నేను ఇంకా వెళ్ళి మీ అమ్మోరని పట్టుకోవచ్చు కదా అనడంతో ఇంకా ఆ మాటలైన హోరీ పాపకి ఏమర్థం కాక వాడిని ఎందుకు పట్టుకుంటా ఉంటుంది. ఇంకా అప్పుడే ఐసాకి పాప కూడా, ఎందుకంటే నేను ఆయన లవ్ చేస్తున్నా కాబట్టి ఇప్పుడే వెళ్ళి ప్రపోజ్ చేస్తాను అండ్ వెంటనే తనని నా బాయ్ ఫ్రెండ్గా మార్చుకొని నా వెనకాల తిప్పుకుంటా అంటాను అంటుంది. ఇంకా ఆ మాటలైన హోరీ పాప కోపంగా, ఓసై అలా మాత్రం చేద్దు, మీ అమ్మోర నావాడు అంటుంది. ఇంకా అప్పుడే ఐసాకి పాప కూడా కోపంగా, ఆల్రెడీ ఇంతకు ముందర చెప్పావు కదా నీకు వానికి సంబంధం లేదని, మళ్ళీ వాడు నీవాడు ఎట్లయితాడు, వాడు నావాడు అనడంతో ఇంకా వెంటనే హోరీ పాప, వాడు నీవాడు కాదు ఎప్పటికీ నావాడే, వాడిని నేను ఎవరికి ఈను అంటుంది. ఇంకా మాట్లాడిన ఐసాకి బాబు కూడా, కానీ ఇంతకు ముందరే కదా చెప్పావు మీ ఇద్దరు ఫ్రెండ్స్ అని, అప్పుడే ఎలా మాట మారుస్తున్నావు అనడంతో ఇంకా అప్పుడే హోరీ పాప కూడా, మేము ఫ్రెండ్సే కావచ్చు కానీ బట్ వాడిని ఎవరికి ఇవ్వను, ఎక్స్పెషల్లీ నీకు ఇవ్వను అని చెప్పి వెంటనే వార్నింగ్ ఇస్తుంది. ఈ గ్యాప్ లోనే అక్కడ స్టూడెంట్స్ అంతా రావడంతో ఇద్దరు కూడా కామ్ అయిపోతారు. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్ అయ్యి నెక్స్ట్ సీన్ లో మన హోరీ పాప మాత్రం క్లాస్ చెప్తున్నా సరే తను అది ఏది పట్టించకుండా కేవలం మన మియమోరో గాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడే సీన్ అనేది కట్టి మనకి హోరీ యొక్క ఇంటిని చూపిస్తారు. అప్పుడే మియమోరో గాడు సౌటగాన్ కోసం కేక్ తెస్తాడు కానీ అక్కడ సౌటగాడు ఉన్నాడన్నమాట. ఇంకా అప్పుడే మియమోరో గాడు హోరీ పాపను అడుగుతామట, ఈ రోజు కూడా సౌట లేడు, ఇప్పటికి దాదాపు చాలా రోజులు నేను వాడిని కలవకుండానే ఊరికి ఇంటికి వస్తున్నాను అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప కూడా, ఏం పర్లేదులే నేనున్నా కదా మాట్లాడదాం అంటుంది. ఇంకా మాట్లాడిన మనోడు కూడా అవును కదా అని చెప్పి వెంటనే హోరీ పాపతో వెళ్ళి మనోడైతే పులిహోర కలపడం స్టార్ట్ చేస్తాడు. ఇంకా అలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా మూవీని అయితే చూడడం స్టార్ట్ చేస్తారు. అదొక హర్రర్ మూవీ. ఇక్కడ మన హోరీ పాప ఎంతో ధైర్యంగా మూవీ చూస్తుంది కానీ బట్ మియమోరో గాడు మాత్రం వణికిపోతూ ఉంటాడు ఆ హర్రర్ మూవీస్ చూసి. అండ్ ఈ గ్యాప్ లోనే ఫోన్ రావడంతో దెబ్బకు మనోడు దడుచుకొని వస్తాడు. ఇంకప్పుడే హోరీ పాప కూడా, కూల్ రా ఇది జస్ట్ ఫోన్ అని చెప్పి వాళ్ళ అమ్మతో ఫోన్ మాట్లాడి, ఓకే అమ్మ ఈ రోజు కూడా లేట్గా వస్తావా అంటుంది. ఇంకా అప్పుడే ఒక్కసారిగా కరెంట్ పోతుంది. మనోడు భయంతో, హోరీ గారు నేను ఇంటికి వెళ్ళొచ్చా అంటే అప్పుడే హోరీ పాప, అంత సీన్ లేదు ఇంకా కొద్దిసేపు వెయిట్ చేయాలి, నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటాను అంటుంది. అండ్ ఈ గ్యాప్లోనే కరెంట్ రావడంతో ఇంక వెంటనే హోరీ పాప, సరేలే ఈ మూవీ అయిపోయింది కదా ఇంకొక మూవీ చూద్దాం అనడంతో ఇంక వెంటనే మనోడు, మళ్ళీ హర్రర్ మూవీనా, అసలు మీ దగ్గర ఎన్ని మూవీస్ ఉన్నాయండంతో ఇంకా అప్పుడే హోరీ పాప కూడా, యాక్చువల్గా సౌటగాడు వచ్చే లోపల 3 హర్రర్ మూవీస్ చూసేద్దాం అండ్ సౌటగాడు వచ్చి నుంచి ఇంకొక 2 హర్రర్ మూవీస్ చూసేద్దాం అంటుంది. ఇంకా ఆ మాటలు మన మియమోరగాడు వణికిపోతూ, ఏంటి నేను ఇంకా 5 హర్రర్ సినిమాలు చూడాలా అన్నట్లు వణికిపోయి చేస్తాడు. అండ్ అప్పుడే మన హోరీ బాబు కూడా, ఏ రానికి దయ్యాలంటే భయమా అని చెప్పి ఎక్కిరిస్తుంది. ఇంకప్పుడే మనోడు కూడా, అలాంటిది ఏం లేదు కొంచెం భయం ఉంది, బట్ ఒక్క విషయం మీ చెయ్యి ఒకసారి చూపించండి, మనం క్లాస్లో మాట్లాడుకున్నట్లే మీ చెయ్యి తగ్గిందా లేదంటే అలాగే ఉందా అనడంతో ఇంకా అప్పుడే మనకు ఒక ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారు. యాక్చువల్గా మన హోరీ పాప చెయ్యి అనేది అందరి చేతుల కంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, లైక్ అమ్మాయి చేతుల కంటే కొంచెం పెద్దగా ఉంటుంది అండ్ అబ్బాయి చేతులతో సమానం టైప్లో అట్లుంటుంది. ఇంకా అలా కూడా అందరూ కూడా వాళ్ళ ఫింగర్స్ చెక్ చేసుకుంటూ ఉంటే ఇంకప్పుడే మన ఇష్కావ గారు కూడా వెళ్ళి, ఒకసారి నా చేతితో పాటు చెక్ చేస్తామనడంతో ఇంకా హోరీ పాప వెళ్ళి తన చేతిని ముట్టుకుంటుందో లేదో వెంటనే మనోడు, అరే మియమోరా చూసేవరా తను నా చెయ్యి ముట్టుకుంటేనే నాలో ఫీలింగ్స్ వస్తున్నాయిరా మియమోరా అనడంతో ఇంకా అప్పుడే మియమోరా గారు కూడా, అలా అయితే వచ్చి నా చేయి పట్టుకుందరు రండి, నా చేయి ఫ్రీగానే ఉంది అంటాడు. ఇంకా మాట్లాడిన మన ఇష్కావ గారు, అరే ఓపెన్ చేయి అయితే నువ్వు తెంగి
ఇంకా కట్టుపడిన ఫ్రెండ్స్ అనమాట. ఇంక అప్పుడే మేమోర గాడు కూడా ఓకే ఇప్పుడన్నా మీ చెయ్యి రెడీ అయింది అనడంతో ఇంకా మన హోరీ పాప కూడా లేదు నేను ఎక్స్రే కూడా చేపించా బట్ నా చెయ్యి ఇలా ఉండేది వాళ్ళకి కూడా అంతగా ఐడియా లేదంట అనడంతో ఇంకా అప్పుడే వాళ్ళిద్దరూ కూడా చేతులు అనేది టచ్ చేసుకుంటారు. లైక్ ఎవరి చెయ్యి ఎంత స్మూత్గా ఉంది అన్నట్లు. ఇంకా అప్పుడే మన హోరీ పాప మేమోర గాని హ్యాండ్ని చూసి ఓ నీ ఫింగర్స్ అనేటివి ఎంతో స్మూత్గా ఉన్నాయనడంతో ఇంకా మనోడు కూడా థ్యాంక్ యూ అంటాడు. అండ్ ఈ గ్యాప్లోనే మన హోరీ పాప మన మేమోర గాని చేయబట్టుకొని వెంటనే చిన్నగా ఐ లవ్ యూ అంటుంది. ఇంకా వెంటనే మనోడు అసలు మీరు ఏమన్నారు అనడంతో ఇంకా అప్పుడే హోరీ పాప కవర్ చేసుకుంటా ఐ లవ్ యువర్ హ్యాండ్స్ అంటుంది. ఇంకా ఆ మాటలను మేమోర గాడు కూడా నిజం చెప్పాలంటే ఐ లవ్ యువర్స్ అనుకుంటానే వెంటనే మనోడు కూడా మన హోరీ పాప చెయ్యి అనేది పట్టుకుంటాడు. ఇంకా కట్టుపన్న కొద్దిసేపు తర్వాత మన సౌటగాడు అయితే వస్తాడు. ఇంకా వెంటనే చేతులు కడుక్కోవడానికి మన మేమోరగాడు సౌటగాడు వెళ్తాడు. అండ్ ఇంకొక సైడ్ సామాన్లు కడుగుతుండే మన హోరీ పాప కూడా వెంటనే మేమోరగాడి ఏదైతే తన చేతిని పట్టుకున్నాడో ఆ చేతిని దీర్ఘంగా చూస్తూ ఉంటుంది. అండ్ ఇంకొక సైడ్ చేతులు కడుక్కోడానికి వెళ్ళిండే మన మేమోరగాడు కూడా హోరీ పాప ఏదైతే తను చేపట్టుకుందో వెంటనే మనోడు కూడా ఆ చేతిని అలాగే చూస్తూ ఉంటాడు. అండ్ నెక్స్ట్ సీన్లో మనకి ఐసాకి పాపని ఇంకా తన ఫ్రెండ్ని అయితే చూపిస్తారు. ఇంకా అప్పుడే ఐసాకి పాప కూడా తన ఫ్రెండ్తో ఏదైతే హోరీకి ఇంకా తనకి మధ్యలో జరిగిన కన్వర్జేషన్ అంతా కూడా తనతో చెప్పి బహుశా హోరీ పాప కూడా నాతో అబద్ధం చెప్పిండొచ్చు కానీ తను కూడా ఖచ్చితంగా మియామోరాని లవ్ చేస్తుంది బట్ బయటికి చెప్పడం లేదంటుంది. ఇంకా దూరం నుంచి ఆ మాటలన్నీ కూడా మన ఇష్కావగాడు వినేస్తాడు. దెబ్బకు మనోనికి మామూలుగానే హార్ట్ బ్రేక్ అయింది. ఇంకా ఆ మాటలన్నా మన ఇష్కావగాడు ఏం చేస్తాడో మీరే ఊహించుకోండి. అండ్ ఇక్కడే సీన్ అని కట్టే నెక్స్ట్ డే మార్నింగ్ అయితే షిఫ్ట్ అవుతుంది. అప్పుడే మన మేమోరో గాడు కాలేజ్లోకి అయితే ఎంటర్ అవుతాడు. లిటరలీ మన మేమోరో గాని చూసిన హోరీ పాప ఇంకా తన ఫ్రెండ్స్ అంతా కూడా షాక్ అవుతారు. ఎందుకంటే మన మేమోరో గాని ముఖం అయితే వాచ్ ఉంటుంది. ఇంక వెంటనే హోరీ పాప మన మేమోరో గాని క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. అసలు నీకు ఆ గాయం ఎలా తగిలింది, అసలు ఎలా తగిలించుకున్నావు చూసుకోవద్దా, అది ఇది అంటే ఇంకా అప్పుడే మన మేమోరో గాడు యాక్చువల్గా ఈ ముఖం మీద గాయాన్ని నాకు ఇషికావ గారు చేశారు అని చెప్పడంతో ఇంకా ఆ మాటలు నా హోరీ పాప కోపానికి అంతులేవు. రాని ఆ చెత్త నా కొడుకు వాడిని ముఖం పగలగొడతాను, వాడు ఏమనుకున్నాను నీకు ఎవరు లేరు అనుకుంటున్నారా, ఈసారి రాని చెప్తావు వాడిని ఖచ్చితంగా ఎగిచ్చిదంతానని చెప్పి తిడుతూ ఉంటుంది. బట్ ఈ గ్యాప్లోనే మన ఇషికావ గారు కూడా ఎంటర్ అవుతాడు. లిటరలీ మన మేమోరో గాని ముఖం కొంచెం వస్తే ఇషికావ గాని ముఖం అయితే షేప్ అవుట్ ఉంటుంది. ఇంకా దాన్ని చూసిన అందరూ కూడా షాక్ అయిపోతారు. అరే నీ ముఖం ఏంద్రే ఇలాగైంది అనడంతో ఇంకా అప్పుడే ఇషికావ గారు కూడా అదిగో కొట్టిండేది పక్కన ఉండే ఆ మేమోరో గాడే వాడిని అడగండి అంటాడు. ఇంకా అప్పుడే మనకి ఫ్లాష్ బ్యాక్ సీన్ అనేది చూపిస్తారనమాట. యాక్చువల్గా నిన్న ఏదైతే కన్వర్జేషన్ అయిన తర్వాత మన ఇషికావ గారు మేమోరో గారిని తన ఇంటికి పిలిచింటాడు లైక్ కంబైన్ స్టడీస్కి. ఇంకా అప్పుడే వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటా మన ఇషికావ గారు చెప్తారనమాట, యాక్చువల్గా నిన్ను హోరీ పాప ప్రేమిస్తుందిరా, సో నువ్వు కూడా తనని ప్రేమిస్తున్నావు కదా, ప్రపోజ్ చేయొచ్చు కదా అనడంతో ఇంకా వెంటనే మనోడు సిగ్గుపడుకుంటా ఫస్ట్లో లేదంటాడు. కానీ బట్ మన ఇషికావ గారు కొంచెం బలవంతం చేసి గట్టిగా చెప్తావా లేదా అని చెప్పి కొంచెం బెదిరిస్తాడు. దెబ్బకు మన మేమోరో గాడు ఊసరవెల్లి సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ మాదిరి భయంతో అయితే మన ఇషికావ గారిని ముఖం పగలగొడతాడు. దెబ్బకి ఇషికావ గారికి కోపం వచ్చి నన్నే కొడతావరా అని చెప్పి వెంటనే వాడు ఒక గేటు కొడతాడు. ఇంకా దెబ్బకు మన మేమోరో గారికి కోపం వచ్చేసి ఒక్కసారిగా వాడి మీద పడి ముఖం షేప్ అవుట్ అయ్యేంత వరకు తన ముఖం మీద అయితే పంచేసి చేస్తూ ఉంటాడు. ఇంకా అలా కొద్దిసేపు గడిచిన తర్వాత మన మేమోరో గాడు అయ్యో నన్ను క్షమించండి ఇషికావ గారు, నేను చేశాను ఇదంతా, అయ్యో పొరపాటున జరిగిపోయిందండి, నేను ఏదో భయంతో చేశాను అన్నట్లు మనోడు మహానటి కంటే ఎంత దారుణంగా నటిస్తాడు. ఇంకా అలా వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇంకా ఆ మాటలను మెయిన్ డే గ్యాంగ్ అంతా కూడా మన మేమోరో గారిని చూసి భయంతో వణికిపోతూ ఉంటారు. అరే భయపడితే ఎవరన్నా బాధపడే వాళ్ళని చూసా, నువ్వేంద్ర భయంతో వాడి ముఖం పగలగొట్టేవడంతో ఇంకా మన మేమోరో గారు కూడా ఏదో అలా జరిగిపోయింది స్ట్రెస్లో అంటాడు. ఇంకా అలా నెక్స్ట్ సీన్లో మన ఇషికావ తాకి మన హోరీ పాప వచ్చి అసలు ఎందుకని మీరు గొడవ పడ్డారు అనడంతో ఇంకా మన ఇషికావ గారు కూడా అది నన్ ఆఫ్ యువర్ బిజినెస్ హోరీ పాప, మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్ళిపో అంటాడు. ఇంకా మాట్లాడిన హోరీ పాప కూడా సరేలే అది అవసరం లేదని నాకు కూడా తెలుసు, బట్ ఒక క్యూరియాసిటీతో అడుగుతున్నా, ఫైట్లో నువ్వు గెలిచావా లేకంటే మేమోరో గెలిచాడా అంటుంది. ఇంకా ఆ మాట్లాడిన మన ఇషికావ గాడు మనసులో ఎంత హోరీ పాపని తిట్టుకున్నా సరే పేకి మాత్రం నీకు కావాల్సిందేదే జరిగిందిలే, నేనైతే ఓడిపోయా అండ్ మేమోరో గాడు గెలిచాడు అనడంతో ఇంకా మాట్లాడిన హోరీ పాప కూడా సరేలే అట్లయితే నేను వెళ్ళొస్తా బాయ్ అని చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా అలా హోరీ పాప వెళ్ళి వెంటనే తన ఫ్రెండ్ని ఏమైంది కనీసం మేమోరో గాడన్నా ఏం జరిగిందో చెప్పాడా అనడంతో ఇంకా అప్పుడే తను కూడా మన హోరీ పాపని చూసి సిగ్గుపడుకుంటా వెంటనే తన మనసులో ఫ్లాష్ బ్యాక్ గుర్తు తెచ్చుకుంటుంది. యాక్చువల్గా మన మేమోరో గాడు వాళ్ళిద్దరూ ఎందుకు గొడవ పడ్డారో అండ్ దానికి కారణం హోరీ పాప ఇదంతా కూడా తనకి నిజం చెప్పేసి ఉంటాడు. ఇంకా ఆ మాటలన్నా తను కూడా వెంటనే అది హోరీ పాపకు చెప్పొద్దు అని చెప్పి మేమోరో గాడు చెప్పడంతో ఇప్పుడు తనకి ఎటువంటి నిజం కూడా చెప్పుకోకుండా అది అబ్బాయిల గొడవలేవే మనకు పట్టించుకోవాల్సిన పని కూడా లేదు అండ్ వెంటనే మేమోరో గాడు వెళ్ళాడు ఇషికా ఒకసారి చెప్పడానికి, బహుశా వాళ్ళిద్దరూ కలిసిపోతారులే అంటుంది. ఇంకా మాట్లాడిన హోరీ పాప కూడా అవునులే అబ్బాయిలే బెస్ట్ మనతో పోల్చుకుంటే, గొడవ పడినా సరే త్వరగా కలిసిపోతారు అంటుంది.
ఫ్రెండ్స్ ఈ వీడియో యొక్క మెయిన్ క్వశ్చన్ ఏంటంటే మన హోరీ పాప బెస్ట్ ఫ్రెండ్ ఏంటి, ఈ అమ్మాయి పేరు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందుకని తన నేమ్ అయితే నేను మెన్షన్ చేయలేదు. చూద్దాం ఎంతమంది కరెక్ట్గా చెప్తారో. అండ్ ఇదే ఈ వీడియో టార్గెట్ అనమాట.